నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం 2,91,191 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టగా రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లుగా చూపింది. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వగా ఆ తర్వాత స్థానంలో సంక్షేమ రంగం నిలిచింది. విద్యారంగానికి 21,292 కోట్లు కేటాయించింది. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,91,191 కోట్ల పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన చేశారు. తెలంగాణ ఏర్పాటు నాటికి 75,577 కోట్ల అప్పు ఉండగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ అప్పు కాస్త 6,71,000 కోట్లకు చేరనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 42,000 కోట్ల బకాయిలు చెల్లించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 76,659 కోట్ల నిధులు కేటాయించారు. హార్టికల్చర్ 737 కోట్లు, పశుసంవర్ధక శాఖ 19,080 కోట్లు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి 723 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, రేషన్ సరుకుల పంపిణీకి 3,836 కోట్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేత కోసం 723 కోట్ల నిధులు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. 31,000 కోట్లతో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇప్పటికే 1,00,000 వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేశామని, 1,00,000కు పైగా ఉన్న రైతు రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తామని, ఈ క్యాంటీన్ల నిర్వహణ కోసం 50 కోట్ల నిధులు కేటాయించినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా సంక్షేమ శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి అరకొర నిధులు కేటాయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖకు 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు కేటాయించగా బీసీ సంక్షేమానికి 9,200 కోట్ల నిధులు మంజూరు చేయడంతో బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. ఇక స్త్రీ శిశు సంక్షేమానికి 2,736, మైనార్టీ సంక్షేమం కోసం 3,000 కోట్లు కేటాయించింది.
విద్యా వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సముచిత స్థానం కల్పించింది. వైద్య ఆరోగ్యం కోసం 11,468 కోట్లు, విద్యారంగానికి 21,292 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు బడ్జెట్ రూపకల్పన చేశారు. విద్యుత్ 16,410 కోట్ల రూపాయలు, అడవులు పర్యావరణం కోసం 1,064 కోట్లు, నీటిపారుదల రంగానికి 22,301 కోట్లు, హోంశాఖకు 9,564 కోట్లు, R&B 5,790 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్లో 29,816 కోట్ల రూపాయలు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు. మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. అతివృష్టి అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు. ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వారిని ఇలాంటి దైన్య స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగళ్లకు కారణమైంది. మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది. తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది. పండిన పంటకు సరైన ధర రాక, పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తరణ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో వచ్చే ఆధునిక సాంకేతిక అభివృద్ధి రైతులకు అందితేనే వాటి వలన ఉపయోగం. టెక్నాలజీ మరియు రైతు మధ్య ఒక అనుసంధానం అవసరం. రైతులకు ఎప్పటికప్పుడు కొత్త శాస్త్రీయ పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచుకోవటం, పంటలను తెగుళ్ల బారి నుండి రక్షించుకోవటం మరియు ఇతర వ్యవసాయ రంగ పరిజ్ఞానం అందించటం మా ప్రాధాన్యతగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో వీడియో కాన్ఫరెన్సుల్ని నిర్వహిస్తున్నాం. కుట్రపూరితమైన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన దుశ్చర్య ధరణి. చాలా సంవత్సరాల కాలంగా భూమిపై సర్వ హక్కులు అనుభవిస్తున్న కొందరు రైతన్నలకు వారి భూమి వారికే కాకుండా చేసింది ధరణి. తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూముల్ని ధరణి పోర్టల్లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు, అక్రమాలు, అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకి గురయ్యారు. ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది వారి భూముల్ని అమ్ముకోలేక పెళ్లిళ్లకు, పిల్లల చదువులకు మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి నానా అగచాట్లు పడ్డారు. లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలామంది రైతులకి అందవలసిన రైతు బంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు కూడా ధరణి పోర్టల్లోని ఎన్నో లోపాలని ఎత్తి చూపింది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 2024లో ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనల మేరకు మొదటి దశలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి
పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ను ఈ సంవత్సరం మార్చి 1 నుండి మార్చి 15 వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టాం. మార్చి 1, 2024 నాటికి 2,26,740 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా 1,22,774 కొత్త దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఉన్న 3,49,514 దరఖాస్తుల్లో మార్చి 1 నుండి నేటి వరకు 1,79,143 దరఖాస్తుల్ని పరిష్కరించాం. నేటికి ధరణిలో 35 లావాదేవీలకు సంబంధించిన మాడ్యూల్ని 10 సమాచార మాడ్యూల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ మాడ్యూళ్ల వల్ల క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది. మేము ధరణి సమస్యల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం. ధరణి కమిటీ పూర్తి అధ్యయనం అయిన తర్వాత శాశ్వత పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకుంటాం. మన రాష్ట్ర జనాభాలో 47.3% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. కానీ మన రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ మరియు సంబంధిత రంగాల వాటా 15.8% మాత్రమే. ఈ రంగం యొక్క వాటా పెరిగినప్పుడు రైతుల ఆర్థిక పరిపుష్టికి దారితీస్తుంది. అందుకే మా ప్రభుత్వం రైతుకు అవసరమైన అన్ని విధాల చేయూత అందిస్తుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత సాహసం మేము ఈ బడ్జెట్లో చేస్తున్నాం. మొత్తం ప్రతిపాదిత బడ్జెట్లో సింహభాగం అంటే 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం. ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం. భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి. ఇందూరు ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఊర పండుగకు 76 ఏళ్ల చరిత్ర ఉంది. అన్ని కులాల భాగస్వామ్యంతో ఏర్పడిన సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఉత్సవం ఘనంగా జరుగుతోంది. ఊర పండుగ విశిష్టతను తెలుసుకుందాం. నగరంలో ప్రతి సంవత్సరం జరుపుకునే ఊర పండుగకు ప్రత్యేకత ఉంది. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఖిల్లా శారదాంబ గద్దె నుంచి గ్రామదేవతల ఊరేగింపు ప్రారంభమవుతుంది. అనంతరం వివిధ చోట్ల 14 గుడులలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఆ రోజు ప్రత్యేకంగా తయారు చేసిన సరి ఇళ్లపై చల్లుతారు. ఊరు వాడ జరుపుకునే ఉత్సవం ఊర పండుగ నగరంలోని అన్ని కులాల ఐక్యతకు ప్రతీక. ఈ నెల 28న నిర్వహణకు సర్వ సమాజ్ ఏర్పాట్లు చేస్తోంది. అశోక్ వీధిలోని వడ్ల తాతి వద్ద ఏటా మామిడి కర్రతో కొత్త విగ్రహాలు తయారు చేసి పాత విగ్రహాలు గోదావరిలో నిమజ్జనం చేస్తారు. ఇందూరు ఊర పండుగకు గత 76 ఏళ్లుగా నగరంలోని అన్ని కులాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. 8 దశాబ్దాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో ఈ నగరంలో ప్రారంభమైన ఊర పండుగకు నగర ప్రజలు ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. ఈ నెల 28న ఊర పండుగను ఘనంగా నిర్వహించేందుకు సర్వ సమాజ్ కమిటీ రంగం సిద్ధం చేసింది. దుబ్బా రోడ్డులోని రాట్నం చక్రం గ్రామదేవతలను సిద్ధం చేసింది. నగరంలోని 12 చోట్ల కొలువై ఉన్న గ్రామదేవతల గుడులలో అన్ని కులాల్లోని అన్ని కుటుంబాలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. భక్తి శ్రద్ధలతో దేవతల గుడులలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. గాజులపేటలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ పోలీస్ బందోబస్తు మధ్య సరి ఇంటిపై చల్లుకునే పదార్థం కోసం అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఊరేగింపు రోజు తెల్లవారుజాము 2 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు మొదలవుతోంది. ఖిల్లా శారదాంబ గద్దె నుంచి భారీ ఊరేగింపు, 14 గ్రామ దేవతల గుడులకు సంబంధించిన ఊరేగింపు ఖిల్లా శారదాంబ గద్దె నుంచి మొదలవుతోంది. పండుగ సన్నాహకంలో భాగంగా ఈ నెల 23న బండారు పోశారు. ఊర పండుగ నేపథ్యంలో భారీ ఊరేగింపు పెద్దబజార్ చౌరస్తా వద్ద దుబ్బా, వినాయక్ నగర్, సిర్నాపల్లి గడి రోడ్ అనే విభాగాలుగా విడిపోతాయి. కుల సంఘాల భాగస్వామ్యంతో 78 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఊర పండుగ ఉత్సవాల్లో ఎప్పటికప్పుడు మరిన్ని సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తూ ముందుకెళ్తున్నారు.
ప్రస్తుతం 60 సంఘాలున్నాయి. దీంతో పండుగకు ఊరేగింపునకు మరింత శోభ పెరుగుతూ వస్తోంది. నగర ప్రజల్లో ఐకమత్యం పెరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా ఈ క్రతువును ముందుకు తీసుకువెళుతూ విజయవంతంగా నిర్వహిస్తున్నామని సర్వ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు ఎండల లక్ష్మీనారాయణ, బంటు రాజేశ్వర్లు తెలిపారు. 14 గ్రామ దేవతల గుళ్లలో ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మామిడి కర్రతో తయారు చేసిన కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. నగరంలోని నగాష్ గలిలో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. బండారు పోసిన తర్వాత ఈ విగ్రహాల తయారీ ప్రారంభిస్తారు. కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాక పాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేస్తారు. పులాంగ్ బ్రిడ్జ్ వద్ద 5 చేతుల పోచమ్మ ఆలయంలో విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. నగరంలో 8 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఊర పండుగ ఉత్సవాల్లో ప్రతి ఏటా పాల్గొనే ప్రజల సంఖ్య బాగా పెరుగుతోంది. చిన్న ఊరుగా ఉన్న ఇందూరు నేడు పెద్ద నగరంగా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ నగర ప్రజలు ఐకమత్యంతో పండుగ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని సర్వ సమాజ్ కమిటీ ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్ అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు నిర్మించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించేస్తామని హామీ ఇచ్చి విఫలం కావటంతో, సొంతింటి కల నెరవేరకపోవటంతో పేద ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై స్పష్టతనిచ్చింది. శాసనసభలో గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నియోజకవర్గానికి 3,500 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు చెల్లిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీగా పేరుగాంచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. మూతపడ్డ నిజాం షుగర్స్ను తిరిగి తెరిపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ అసమర్థతతో ఫ్యాక్టరీని తెరిపించకపోవడంతో రైతులకు, కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. ప్రజాపాలన, ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి డిస్కంలు 0 బిల్లులు అంటే 0 బిల్లులు జారీ చేస్తాయి. ప్రభుత్వం ఈ బిల్లుల మొత్తం ఛార్జీల్ని డిస్కంలకి చెల్లిస్తుంది. మార్చి 1వ తేదీ నుండి 2024 నుండి గృహజ్యోతి 0 బిల్లులు జారీ ప్రారంభమైంది. ఈ పథకం 15 జూలై నాటికి 45,81,676 ఇళ్లలో వెలుగు జిలుగులు నింపింది. గృహజ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్కు గాను డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు 583.05 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళు రోటీ కపడా ఔర్ మకాన్లో మకాన్ ఎంతో మంది నిరుపేదలకు ఎండమావే. పూట గడవని నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. గత ప్రభుత్వం నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇళ్లు కేటాయించకుండా వారిని దగా చేసింది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలు నిజం చేసింది. ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి 6 లక్షల రూపాయలు చెల్లిస్తాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం.
ఈ పథకం కింద నిర్మించే ఇళ్ళు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సీసీ కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి. 2 పడక గదుల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం. పూర్తి కాని ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం. ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇదోతకంగా తోడ్పడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలోని నిరుపేదలు తమ కడుపు నింపుకునేందుకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంటారు. మన దేశంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది. అందుకే మన రాష్ట్రంలో గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. ధాన్య సేకరణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం 2024 రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను 7,178కి పెంచడం జరిగింది. 2023-24 రబీ సీజన్కు ముందు జాగ్రత్త చర్యగా రైతులకు సహాయపడేందుకు ఈ సంవత్సరం మార్చి 25 నాటికే ధాన్యం సేకరణ కేంద్రాలని నెలకొల్పాం. వర్ష సూచనను వాతావరణ పరిస్థితులను ధాన్యం సేకరణ కేంద్రాలకు గంటకు తెలియజేసే వాతావరణ యాప్ను అభివృద్ధి చేసి రైతులకు అప్రమత్తం చేస్తూ పంట నష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం. తాము త్వరలోనే ఫ్యాక్టరీని పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకువస్తామని వారు తెలిపారు. అంతేగాక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద 10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిధులతో నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందూరు నగరాభివృద్ధికి ప్రభుత్వం 10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయడంపై సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశవేణు సంతోషం వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం కోసం 6.25 కోట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అదనపు తరగతి గదులు, వసతుల కల్పనకు 1.30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. అలాగే నగరంలో త్రాగునీటి వ్యవస్థ కోసం మిగిలిన నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. నగర అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు అర్బన్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ అలీ షబీర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో తెలంగాణ నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణను స్థాపించి నడిపించాలని నిర్ణయించింది. ఈ విశ్వవిద్యాలయంలో 17 వివిధ పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యాలని నేర్చే సర్టిఫికెట్లు, డిప్లొమా, డిగ్రీ కోర్సులని ప్రారంభం అవుతాయి. నేరుగా పరిశ్రమలో అనుసంధానింపబడి అధ్యయన ఆచరణ మధ్య అంతరం లేని విధంగా ఉద్యోగార్జనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సులు బోధనాంశాలకి రూపకల్పన చేస్తాయి. కృత్రిమ మేధో పరిజ్ఞానం తెలంగాణ కృత్రిమ మేధో పరిజ్ఞాన రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్ని ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మన నగరం భవిష్యత్తులో కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞాన పరిశోధక కేంద్రంగా రూపొందించబడుతుంది. తెలంగాణ కృత్రిమ మేధో శిఖరాగ్ర సమావేశం హైదరాబాద్లో ఈ సెప్టెంబర్ 5-6 తేదీలలో జరుగుతుందని ప్రకటించడానికి ఎంతో ఆనందంగా ఉంది. కృత్రిమ మేధో పరిజ్ఞానం అందరికీ ఉపయోగపడాలి. మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీవన్ అనే ప్రధానాంశంగా జరిగే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ప్రభావశీలురు మొదలైన వారు 2,000 మంది హాజరవుతారు. ఈ సమావేశం రంగంలో తెలంగాణ యొక్క పురోగతికి చాలా దోహదపడుతుంది. తెలంగాణలో ఇంకా ఫైబర్ గ్రిడ్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు దాన్ని విస్తరిస్తాం. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మరియు కేబుల్ నెట్వర్క్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి స్థానిక ప్రజలకే కాకుండా అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా సులభంగా ఉంటుంది. ఎకో టూరిజం అభివృద్ధికి కూడా ఈ ఫైబర్ గ్రిడ్ దోహదపడుతుంది. ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్ లిమిటెడ్ పలు రకాల ఒడిదుడుకుల కారణంగా మూతబడింది. దీన్ని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. దాన్ని పునరుద్ధరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే
మేమిచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు జనవరి 2024లో ఒక కమిటీని నియమించాం. త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన నిజాం షుగర్స్ లిమిటెడ్ని తిరిగి ప్రారంభిస్తాం. మన చేనేత అన్నలు నేసే ఒక్కొక్క వస్త్రం ఒక కళాఖండం. గతంలో ఎంతో ప్రభావం కలిగిన ఈ రంగం తక్కువ ధరలతో తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలు తయారు చేసే పవర్ లూమ్ ఫ్యాక్టరీలతో పోటీ పడలేక దిగాలు పడింది. ఈ రంగాన్ని చేతి నుంచి ఆదుకోకపోతే మన చేనేత కళలు శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. మా ప్రభుత్వం అందుకే చేనేత రంగం పునరుజ్జీవనానికి చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలకి ఇతర ప్రభుత్వ సంస్థలకి అవసరమైన వివిధ వస్త్రాలు అనగా విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్లు, ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్షీట్ లాంటివి తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా మన స్థానిక నేతన్నల నుండే. ప్రతి ఇంట పెళ్లి వేడుకలు ఆనందోత్సాహాలు నింపాలి, కానీ అనవసర ఖర్చులతో ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనలే ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ ఏర్పాటుకు నాంది పలికింది. పెళ్లి వేడుకల మధురానుభూతులు నెమరు వేసుకునేలా ఉండాలి, కానీ అనవసర ఖర్చులు డాంబికాలకు పోవద్దన్నదే సొసైటీ లక్ష్యం. వివాహ బంధాల ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేస్తూ వివాహాలను సాంప్రదాయబద్ధంగా జరిపించాలని ఈ సొసైటీ కోరుతోంది. ఆ దిశగా అడుగులు వేసేందుకు శ్రీకారం చుట్టింది. కొత్త పుంతలు తొక్కుతున్న వివాహ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో నిజామాబాద్ నగరం వేదికగా ఏర్పాటైన రెడ్డి రిఫార్మ్ సొసైటీ తమ కార్యక్రమాలను విస్తృతపరిచింది. ఒక్క ప్రాంతానికే పరిమితం కావద్దన్నది నిర్వాహకుల ధ్యేయం. ఈ క్రమంలో రెడ్డి రిఫార్మ్ సొసైటీ తమ 2వ మహాసభను హైదరాబాద్ నగరంలోని కోంపల్లి కేవీఆర్ కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట సొసైటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మాజీ ఎంపీ స్వర్గీయ కేశపల్లి గంగారెడ్డి సతీమణి కేశపల్లి లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ, తమ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న వివాహ కార్యక్రమాల్లో పెడుతున్న ఖర్చులు చూసి ఒకంత ఆవేదనకు గురైనట్టు చెప్పారు. పెళ్లికి లెక్కలేనంత ఖర్చులు చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించడం లేదన్న ఆలోచన తన మదిలో మొదలు కావటంతో తన ఆలోచనను నలుగురితో పంచుకున్నానని చెప్పారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు మాట్లాడుతూ, పెళ్లిలకు ముందు జరుపుకునే ముందస్తు పెళ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాల నిర్వహణ ఇటీవలి కాలంలో పరాకాష్ఠకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడంబరాలు, పాశ్చాత్య సంస్కృతులకు పోయి అనవసర ఖర్చులతో ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాలతో భారతీయ సంస్కృతి మంటగలుస్తోందని వాపోయారు. పెళ్లిళ్లను తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నయనానందకరంగా జరుపుకోవాలని కోరారు. వేడుకల నిర్వహణ కోసం ఆర్భాటాలకు పోయి ఇబ్బందులకు గురి కావద్దని సమావేశంలో పిలుపునిచ్చారు. ఎందుకు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర కూడా మ్యారేజ్ హాల్ ఉంది కదా, అదంతా చూస్తూ ఉంటే ఇంత వేస్ట్ ఖర్చులు పెట్టుకుంటున్నారు. మరి పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఎందుకు ఖర్చులు పెట్టుకుంటున్నారు వేస్ట్ ఖర్చులు అని మనసులో వచ్చింది. వచ్చి అదే మాట నేను మన సొసైటీ వాళ్ళకి చెప్పాను. నా మనసులో అది అట్లనే ఉండిపోయింది. 3 months అయిపోయింది అది మనసులో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆ భగవంతుడు చెప్పించిందా మరి అక్కడంతా చూసి ఎట్లా అనుకున్నానో చెప్పలేను. అయితే అట్లా అనుకున్నప్పుడు ఏమైందంటే మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ తోటి చెప్పాను, ఇట్లా నేను అనుకుంటున్నా, సరే ఎవరు రెస్పాన్స్ ఇచ్చేటట్టు అనిపిస్తలేరు అంటే మా ఫ్రెండ్స్ ఉండి మేము చేస్తామని అందరు మెంబర్ని చేశారు. ఇప్పుడు ఆ మెంబర్స్ అందరు ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరికీ నా ఆశీస్సులు చెప్పాలనుకుంటున్నా. పెళ్లి ఆహ్వాన పత్రికల పంపిణీలో జరుపుకునే అనవసర ఖర్చులను స్వస్తి పలకాలని అన్నారు. భోజనాలు, మండపాల అలంకరణను సాధారణంగా జరిపిస్తూ పర్యావరణ పరిరక్షణకు వేడుకల్లో ప్లాస్టిక్ వస్తువులను సైతం నిషేధించాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేశపల్లి ఇందిరా ఆనందరెడ్డి, సృజనారెడ్డి, సుమిలారెడ్డి, రమణిరెడ్డి, సరళా మహేందర్ రెడ్డితో పాటు సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు. సొసైటీ సభ్యులమండి.
ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఈ ఫంక్షన్స్ అన్ని ఇంత గ్రాండ్గా చేసుకోవడం వల్ల చాలా వేస్టేజ్ అవుతుంది, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి అన్నిటిని తగ్గించుకుంటూ పోతే మనం ఒక మంచి ఎన్వైరన్మెంట్ని అందించిన వాళ్ళం అవుతాం. రేపటి రోజు ఏంటంటే పిల్లలకి మనము ఆస్తులు అన్నీ ఇస్తున్నాం కానీ మంచి నేచర్ని ఇవ్వలేము, ఎందుకంటే అవన్నీ ఉన్న వేస్ట్. ఎందుకంటే పీల్చుకోవడానికి మన గాలి, నీరు, ఆహారం ఇవన్నీ బేసిక్ నీడ్స్. బేసిక్స్ అన్నీ దెబ్బతినిపోతే ఎన్ని ఆస్తులు ఉన్నా వేస్ట్ అన్న ఒక కాన్సెప్ట్తో మేము సొసైటీగా ఫామ్ అయ్యి కాంతమ్మ ఆంటీ గారి హెల్ప్తోని తనకు వచ్చిన ఐడియాని మేము ముందుకు తీసుకెళ్లాలని అందరం సొసైటీ మెంబర్స్ అందరం కృషి చేస్తున్నాము. దీనికి చాలా మంది అగ్రి చేసి వాళ్ళ ఫంక్షన్స్ని వాళ్ళు కొంచెం మినిమైజ్ చేసుకున్నారు. ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయింది. కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్మాల్ జరిగింది. రైతులకు తెలియకుండానే వారి పేర్లపై గాయత్రి యాజమాన్యం పంట రుణాలను తీసుకుంది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రుణమాఫీ చేయడంతో రైతులకు మెసేజ్లు రావడంతో ఫ్యాక్టరీ భాగవతం బయటపడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడ యూనియన్ బ్యాంక్లో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గాయత్రి చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రుణాలు తీసుకుంది. అయితే ఎలాంటి పంట రుణం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన పంట రుణాల మాఫీ మెసేజ్ రావడంతో రైతులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము ఏ బ్యాంకులలో రుణాలు తీసుకోలేమని, మాఫీ మెసేజ్లు ఎలా వస్తాయని రైతులు ఆశ్చర్యపోతున్నారు. 400 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా 2,100 మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని అగ్రికల్చర్ అధికారులు తెలిపారు. వ్యవసాయ అధికారులు చెప్పడంతో రైతులు కంగుతిన్నారు. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట కోట్ల రూపాయల రుణాలు ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీయడంతో తిరిగి చెక్కుల రూపాల్లో డబ్బులు చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతున్నట్టు రైతులు వాపోయారు. విషయం బయటకు పొక్కకుండా గాయత్రి షుగర్ యాజమాన్యం జాగ్రత్త పడుతోంది. ఈ విషయమై రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలా రుణాలను ఫ్యాక్టరీకి ఇస్తారని రైతులు నిలదీస్తున్నారు. రుణమాఫీ రావడం అనేది జరిగింది. ఫోన్లలో పెట్టిరు మా విలేజ్లో చూసుకున్నా సార్, కూడా మాపైనట్టుగా మెసేజ్ వచ్చింది. అసలు నేను ఏ బ్యాంకులో కూడా అప్పు లేను, మరి నాకు ఎందుకు నా పేరు మీద ఎవరు తీసుకురు, నా పేరు మీద మాపే ఎట్లా వచ్చింది, నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాపే వచ్చిందని చెప్పేసి నేను మన వడ్లూరెల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది. తెలిస్తే ఈడ మీది ఏం లేదబ్బా, ఏదైనా ఉంటే ఫ్యాక్టరీలో అడిగి చూడురి, వాళ్ళే తప్ప వేరే ఏం లేదు అక్కడ అని చెప్పేసి చెప్పారు. మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాం మీ పేర్ల మీద, మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదనే తీసినాము. ఇది 2005 నుంచి నడుస్తుంది. బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు, మీరు కట్టవలసిన పని లేదు, మీకు ఏం కాదని చెప్పి చెప్తుండేవో. మరి ఇట్లెందుకు తీసుకుంటారు సార్, మాకు తెలియకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత మటుకు నిజము? మరి వాటిని అడుగుతాడు వచ్చి, మరి మాకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది, ఎందుకు మాపైనట్టుగా వచ్చింది, ఎందుకు కట్టమని కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి యూనియన్ బ్యాంక్ నుంచి. నామదేవాడ, నిజామాబాదు బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇది ఎంత మేర కరెక్ట్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఏవో ఏమంటుండంటే మీకేం టెన్షన్ లేదు, అవసరం అనుకుంటే మీ పైసలు మీ 20,000 మీకు చెక్ రూపకంగా వస్తాయి, మాపేస్తే వస్తాయి అని చెప్తుండు. మరి ఇట్లా ఇంకెంతమంది జరుగుతుందో ఏం కథనో రైతులు కూడా మేల్కోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి 2005 నుంచి నడుస్తుందంటే ఇది ఎంత స్కాము, ఏంది ఏం కథ అనేది ఏ రైతు కూడా తెలియదు. మరి అందరు రైతులు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడవి అశోక్ కుమార్ నా పేరు. తాడవి అశోక్ కుమార్ నా పేరు. పోసాన్పేట గ్రామం మాది. నాకు మొన్న రుణమాఫీ కింద 63,835 రూపాయల మాఫీ వచ్చింది. మాఫీ వచ్చిందని మళ్ళీ సంతోషపడని మళ్ళీ ఇంకొక మెసేజ్ లైవ్ వచ్చినట్టు 23,686 రూపాయలు మళ్ళీ మాఫీ వచ్చింది. అది నామదేవాడ బ్రాంచ్ నిజామాబాద్ నందని వచ్చింది. ఇదేంది మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే నాకు 1,60,70,000 లోన్ ఉంటుంది, దాదాపుగా మరి ఈ విధంగా ఎట్లా వస్తారని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళకి ఇందాక బలగంరాములు చెప్పినట్టు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అలాగే మేము కూడా ఏవోనో ఫీల్డ్ మెన్ గారిని అడిగితే మీరు దీని గురించి టెన్షన్ పడాల్సింది ఏం లేదు, భయపడకండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నగరంలో జరిగిన 25వ కార్గిల్ విజయ్ దివస్ సంబరాల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ సతీమణి ప్రియాంక ధర్మపురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మృతిలో భాగంగా మొక్కలను నాటారు. హైదరాబాద్లోని సిఎంఆర్ సెంట్రల్ ఆడిటోరియంలో గురువారం నాడు 25వ కార్గిల్ విజయ్ దివస్ సంబరాలను జరుపుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సతీమణి శ్రీమతి ప్రియాంక ధర్మపురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మృతిలో భాగంగా మొక్కను నాటారు. అనంతరం కార్గిల్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి, బీజేపీ తమిళనాడు అధ్యక్షులు అన్నమలై కుప్పుస్వామి, ప్రముఖ సినిమాటోగ్రఫీ సెంథిల్ కుమారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను మురిపిస్తున్నాయి. జలాశయాలకు సమృద్ధిగా నీరు వచ్చి చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో గత 5 రోజులుగా కురుస్తున్న జోరు వానతో చెరువులు, కుంటలు నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. బీర్కూరులో కురిసిన కుండపోత వర్షంతో చెరువులు నిండి అలుగులపై నుంచి నీరు దిగువకు ఉరకలేస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీర్కూర్ శివారులోని రాకుంట చెరువుకు బుంగపడటంతో నీరు వృధా అవుతోంది. ఇప్పటికే పంటలు సాగు చేయగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రయోజనకరంగా మారాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాబు నా పేరు. ఈ 10 రోజుల నుంచి వానలు పడటం వల్ల మొత్తం నాట్లు అయిపోయినాయి. మొత్తం కంప్లీట్ బీర్కూర్ శివారు మొత్తం కంప్లీట్గా నాట్లు అయిపోయినాయి. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. చెరువులు కూడా నిండుగా ఉన్నాయి. ఇది చాలా సంతోషకరము. ఈ చెరువు కూడా అలుగులు బారటం వల్ల బాగా ఆనందంగా ఉన్నారు రైతులు. తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. 3 రోజుల క్రితం ముక్పాల్ మండల కేంద్రంలో జరిగిన చోరీ ఘటన మర్చిపోకముందే తాజాగా నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలో ఓ ఇంటి తాళాలు ధ్వంసం చేసి 13 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలతో తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పరిధిలో నాందేవాడలో వారణాసి పెంటయ్య అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో పాటు బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం అర్ధరాత్రి ఇంటి తాళాలు ధ్వంసం చేసి ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో దాచి ఉంచిన సుమారు 13 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. గురువారం ఉదయం ఇంటికొచ్చిన పెంటయ్యకు ఇంటి తాళాలు ధ్వంసం చేసి ఉండటాన్ని చూసి లోపలికి వెళ్లారు.
బీరువా తెరిచి ఉండటంతో బంగారు నగలు చోరీ అయినట్టు తెలుసుకుని 3వ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న 3వ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా దొంగలు తాళాలు వేసిన ఇళ్లని టార్గెట్ చేయటంతో ప్రజలు జంకుతున్నారు. 3 రోజుల క్రితం బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన మర్చిపోకముందే ఈ సంఘటన జరగడంతో ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. నా పేరు వారణాసి వేణుకుమార్. మా ఇంట్లో ఈరోజు అర్ధరాత్రి దొంగలు పడినారు. 10 నుంచి 15 తులాల వరకు బంగారం పోయింది. ఒక 20 తులాల వరకు బంగారం పోయింది. ఒక 10 నుంచి 15 తులాల వరకు బంగారము, ఒక 20 తులాల వరకు వెండి పోయిందండి. మేము హైదరాబాద్ వెళ్ళామండి. మొన్న 23rd రోజు మధ్యాహ్నం వెళ్ళాము. ఈరోజు తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఇంటికి తాళం వేసి వెళ్ళినాం. పక్కకి ముంగటికి అందరికి చెప్పి వెళ్ళాం వెళ్తున్నామని చెప్పేసి. ఈరోజు మార్నింగ్ 5 o'clock నాకు ఫోన్ వచ్చిందండి. 5:30 కాల రాగానే వచ్చేసాను. మా ఇంటి ముంగడ వాళ్ళు ఫోన్ చేయగానే ఇక్కడ వచ్చేసాను. గోల్డ్ సిల్వర్ అండి. 5 తులాలు దొరికినట్టు? 5 తులాలు దొరికింది. అంటే 5 అని కాదు, ఎక్స్పెక్ట్ 3, 4 to అంతే అనుకోండి. క్యాలిక్యులేషన్ చేసి చెప్తాం సార్. అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులతో ప్రభుత్వ బడులను చక్కబెడుతున్నామని అధికారులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో విభిన్నంగా దర్శనమిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పాఠశాలలో తరగతి గదుల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి విద్యారంగాన్ని గాలి కొదిలేసిందని పీడీఎస్యూ ఆరోపించింది. బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి కేవలం 7.31% నిధులు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 21,292 కోట్ల నిధులు కేటాయించింది. కేవలం 7.31% నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో నగరంలోని గిరిరాజ్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా నిధులు కేటాయించి విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేయకపోతే పేద బడుగు బలహీన వర్గాలకు చదువు దూరమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలలో వీసీల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు రాజేష్, వరప్రసాద్, దేవదాస్, నామ్దేవ్, నితీష్, శ్రీకాంత్, ఆకాష్, వంశీ, రాహుల్, సాయి తేజ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి అన్యాయం జరిగింది. కేవలం 7.31% నిధులు మాత్రమే ఈరోజు కేటాయించడం జరిగింది. ఈరోజు అనేక హాస్టల్లో మెస్సులు సరిగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యూనివర్సిటీలకు తక్కువ నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యారంగం డెవలప్మెంట్ కావాలంటే అధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే 15% నిధులు కేటాయిస్తున్నదో దానికి అనుగుణంగా కేటాయించకుండా ఈరోజు కేవలం 7% నిధులు కేటాయించడం అంటే ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు భ్రష్టు పట్టించడమే. దీన్ని మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ సవరించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 18 సంవత్సరాల లోపు గల పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో జూలై 26 నుండి 0 నుంచి 18 సంవత్సరాల లోపు గల పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులపై ప్రభుత్వ ఆసుపత్రిలో 4వ అంతస్తులో 435వ రూమ్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ మండలం కాలూరు గ్రామంలో చిన్న వెంకటరెడ్డిని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు పరామర్శించారు. గత శనివారం రోజు వెంకటరెడ్డి భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో మండవ ఆయన్ను పరామర్శించారు. ఆమె మృతి పట్ల మండవ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు బాగిర్తి బాగారెడ్డి, భోజన్న తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలను సమన్వయపరుస్తూ అన్ని రంగాలకు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా కేటాయింపులు జరిగాయని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం మరియు దాని అనుబంధ రంగాలను ప్రాధాన్యం చేస్తూ సుమారు 72,000 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రంగాలకు గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా ఈ ప్రభుత్వం సమాజ స్థాపనకు కృషి చేస్తోందని తెలుస్తోందని అన్నారు. ఈ బడ్జెట్ పేద వర్గాలను, రైతులను, కార్మికులను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు జరిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.